మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. దాని గురించి మనము బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయని దాని గురించి అయ్యగారితో మాట్లాడానికి వచ్చాము. ఒకసారి అయ్యగారు మాట్లాడుతూ వినండి. ఓం నమ శివాయ మెట్టు రామలింగేశ్వరాయ నమః. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయగం విష్ణు విష్ణోశ్చ హృదయగం శివ. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మనకు ఈ క్షేత్రంలో మొదటి రోజున అంకురార్పణ, ధ్వజారోహణ, అఖండ దీపస్థాపన ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రెండవ రోజు వాస్తు పూజ, అగ్ని ప్రతిష్టాపన, బలిహరణ, విశేషమైనటువంటి మూలమంత్ర హోమాలు, ప్రధాన కుంభ ఆవాహన, త్రిశూల పూజ నిర్వహించబడతాయి. మూడవ కరించుకొని వేకోజామునే స్వామివారికి అర్చకుల చేత మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించడం. స్వామివారి ఈ క్షేత్రంలో అంగరంగ వైభవంగా శివపార్వతుల దివ్య కళ్యాణ మహోత్సవ కైంకర్యం రాత్రి 8 గంటలకు వేద పండితులచే, ఆగమ పండితులచే ఈ యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కళ్యాణ మహోత్సవం తర్వాత రాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవం అని అంటారు. ఆ లింగోద్భవ కాలంలో కూడా స్వామికి సంపూర్ణంగా విశేషంగా ఏకాదశ రుద్రాభిషేకము, ఈ యొక్క క్షేత్రానికి క్షేత్రపాలుగా ఉన్నటువంటి వీరభద్ర స్వామికి ప్రీతిగా లింగోద్భవ కాలం తర్వాత అగ్నిగుండాల కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. వేలాది మంది, లక్షలాది మంది భక్తులందరూ కూడా జాగరణ నిమిత్తం ఈ క్షేత్రానికి రావడం, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా వీక్షించడం, జాగరణ పూర్తయ్యేంత వరకు మరుసటి రోజు ఉదయం వరకు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించి జాగరణ చేసి స్వామి యొక్క నిగ్రహాన్ని పొందడం. చివరి రోజు అమావాస్య రోజున స్వామికి మహాపూర్ణాహుతి, త్రిశూల స్నానము, పుష్పోత్సవము, వసంతోత్సవము, ఏకాదశి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అనాదిగా వస్తున్నటువంటి జాతర సందర్భంగా అంటే 9వ రోజు నాడు రథోత్సవం అనేటువంటి కార్యక్రమం కొండపై నుంచి కూడా మడికొండ గ్రామం అంతా కూడా ఆ స్వామివారు పర్యటిస్తూ గ్రామ ప్రదక్షిణ చేస్తూ గ్రామోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. శ్రీ స్వయంభూ మెట్టురామలింగేశ్వర స్వామి సహిత సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో త్రేతాయుగంలో రాముల వారు, ద్వాపర యుగంలో పాండవులు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి ఈ క్షేత్రానికి మీ కష్టాలు, మీ అనావృష్టి తొలగిపోవాలంటే నేను కొండపైన వెలిశాను, నన్ను దర్శించి మాకు అభిషేకం చేయండి, మీ కరువు కాడకాలన్నీ కూడా దూరమైపోతాయి, మీ పాడి పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా వృద్ధి చెందుతాయి. భక్తుడికి స్వప్నంలో కనిపించడం చేత ఆ భక్తుడు స్వామిని దర్శించి అభిషేకించడం, తద్వారా ఈ కలియుగంలో ప్రతి మానవునికి, భక్తునికి స్వామి దర్శనం కావడం, ఇలా అనాదిగా వస్తున్నటువంటి ఆచారంగా వారి వంశీకులే ఇక్కడ శైవులు శైవ సాంప్రదాయంగా స్వామికి పశ్చిమాభిముఖంగా ఉంటారు. స్వామికి అభిముఖంగా రాముల వారు దేవాలయం కూడా ఉన్నది. ఈ కొండకి క్షేత్రపాలకుడు వీరభద్రుడు కాకతీయులు నిర్మించినటువంటి ఈ యొక్క క్షేత్రము. ఇలా కొండపైన 9 గుండాలు ఉంటాయి. కండగుండము, పాలగుండము, కత్తిగుండము, జీడిగుండము, సంతానగుండము, రావపాదగుండము, ఇలా 9 గుండాలు ఉంటాయి. గుండాల్లో ముఖ్యమైనటువంటి పాలగుండంలో చాలా పవిత్రమైనటువంటిది, దాని లోతు అనంతమైన లోతులో ఉంటుంది. ఆ యొక్క జలం అనేటువంటిది చాలా పవిత్రంగా భావించి ఆ జలాన్ని తీసుకుని వచ్చి స్వామికి అభిషేకించడం, అభిషేకించినటువంటి జలాన్ని తీర్థంగా స్వీకరించడం, తద్వారా వాళ్ళు కోరిన కోరిక ముఖ్యంగా సంతాన విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఈ స్వామిని చాలామంది ఆరాధిస్తూ ఉంటారు. పర్వదినాల్లో స్వామిని దర్శించడం, వారి కోరికలు తీర్చుకోవడం జరుగుతుంది. ఇలా నైరుతి నుంచి ఈశాన్యం వరకు ఒకదానికొకటిగా ఎత్తు భాగంలో కొండపైన పశ్చిమాభిముఖంగా ఈ యొక్క మెట్టురామలింగేశ్వరుడు ఉండడం, తర్వాత హన్మకొండలో సిద్ధేశ్వర స్వామి దేవాలయం, భద్రకాళి దేవాలయంలో భద్రేశ్వర స్వామి దేవాలయం, వరంగల్ మట్టెవాళ్ళలో భోగేశ్వర స్వామి దేవాలయం, కిల్లావరంగల్ కోటలో రామలింగేశ్వర స్వామి దేవాలయం, నైరుతి నుంచి మొదలుకొని ఈశాన్యం వరకు కూడా
ఈ యొక్క స్వయంభూ దేవాలయాలు ఉన్నాయి. కార్తీక మాసంలో ఒకే రోజు ఈ 5 దేవాలయాలు సందర్శించి భక్తులందరూ కూడా పంచనామ శివలింగాలను అంటూ ఉంటారు. వరంగల్లో భక్తులందరూ కార్తీక మాసంలో స్వామిని దర్శించి వారందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది. దివ్వాం ఆపదాం హర్తారం ధాతాం సంలోకాభిరాం శ్రీరాం భూయో భూయో నమామ్యహం. మెట్టుగుట్ట క్షేత్రం పైన వెలిసినటువంటి శ్రీ దశావతార పట్టాభి సీతారామచంద్ర స్వామి మరియు మెట్టురామచంద్ర స్వామి దేవస్థానాలు ఈ రెండు కూడా ఆలయానికి ఎదురుగా ఇటు రామాలయం తూర్పు ముఖంగా, పశ్చిమ ముఖంగా శివాలయం ఉంటుంది. ఈ క్షేత్రం పైన మనకున్నటువంటి సీతారామచంద్ర స్వామి పట్టాభి సీతారామచంద్ర స్వామి, ఈయన భద్రాచలంలో సీతారామ లక్ష్మణుడు ఉంటే ఇక్కడ సీతారాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఆంజనేయ స్వామి పాదాల దగ్గర అటువైపు గరుత్మంతుడు, పైన అన్ని కూడా దశావతారాలు అయోధ్యలో బాలరాముకున్నట్టు ఉంటాయి. అటువంటి క్షేత్రం చాలా మహిమానటువంటి క్షేత్రం. జై శ్రీరామ్. దొంతులమ్మ గుండ్లు అంటే ఏంటి అయ్య గారు? మనకు కనిపిస్తున్నటువంటి ఆ వెనకాల గుండ్లను దొంతులమ్మ గుండ్లు అంటారు. దొంతి అంటే రెండుగా పేర్చినటువంటి గుండ్లను దొంతులమ్మ గుండ్లు అంటారు. ఈ కచ్చకాయలు ఆడుకొని అలా పేర్చినట్టుగా ఒక పైన ఒకటి 9 రాళ్ళు ఉంటాయి, అవే పేర్చినట్టుగా ఇక్కడ ప్రశస్తి ఉంది. వాటినే దొంతులమ్మ గుండ్లు అంటారు. సుమారుగా అది 25,000 బిలియన్ సంవత్సరాల క్రితమే అని. అయ్యారు ఈ గుండంకి వచ్చేసి వరాల గుండం, సంతాన గుండం, జీడి గుండం అనేసి పేర్లు ఉన్నాయి కదా అయ్యో. అవునండి, దీని చరిత్ర ఏంది అయ్యారు? ఇది మామూలుగా ముఖ్యంగా వరగుండం. ఎవరికైనా వరాలు కావాలంటే ఒకప్పుడు ఈ గుండంలో స్నానం చేసి హరిహర, అలాగే దీనికి సంతానం కాని వాళ్ళు ఒకప్పుడు ఆవు పేడలో మురుగ పెడితే నులిపురుగు వచ్చేది, తెల్ల నులిపురుగు. ఆ నులిపురుగు సంతానం ఎవరైతే కావట్లేదో వాళ్లకు అప్పుడు బ్రహ్మముహూర్త కాలంలో అప్పుడు ఉన్నటువంటి అర్చకులు, బ్రాహ్మలు గర్భరక్షా స్తోత్రం చదివి వాళ్ళ గొంతులో వేసేవారు. నోట్లో వేస్తే ఆ యొక్క నులిపురుగు ఆయుష్ 3 గంటలు ఉంటుంది. ఆ పొయ్యి ఆ గర్భంలో ఉన్న దోషాలను అంటే గర్భముత్యాలు అవి వాటిని కొట్టేసి చంపేదని ప్రతీతి. చాలామంది ఇక్కడ సంతానం వాళ్ళు మెట్టు రామలింగేశ్వర స్వామితో చాలామంది కూడా పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దీని స్టోరీ ఏంటి అయ్య గారు? ఇది అతి ప్రాచీనమైనటువంటి గుండము. అయ్య గారు దీన్ని పెద్ద గుండమని, పాలగుండమని అంటారు. దీని లోతు ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. దీని లోతు తెలవాలని ఎందుకంటే 7 ఊర్ల నులక తాడు వేశారని ప్రతీతి. అయినా కూడా దీని లోతు అందలేదు అని చెప్పేసి అంటారు. ఒకప్పుడు ఇవే అందరికీ తాగునీరుగా ఇక్కడ బాగా ఉపయోగించేది ఈ నీరునే. ఇది రీసెంట్లీ మొన్న ఒక భక్తులు వచ్చారు టీడీఎస్ మిషన్లో. వాళ్ళ టీడీఎస్ చూసుకుంటే దీని టీడీఎస్ 76% మాత్రమే ఉన్నాయి. ఈ టీడీఎస్ వాటర్ ఓకే. అన్నిట్లో ఉండే టీడీఎస్ మామూలుగా ఉండే ఆర్ఓ వాటర్తో సమానంగా ఉన్నటువంటి టీడీఎస్ వాటర్ ఇవి. అటువైపుగా విష్ణు ప్రమేఘనాలు, అనంతపద్మస్వామి విగ్రహాలు కూడా ఉంటాయి. దీని లోతు ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. లోపల స్వర్ణ దేవాలయాలు అవి ఇవి ఉన్నాయి, ప్రశస్తి చెప్తూ ఉంటారు. జై శ్రీరామ్. మొత్తం ఇంత బండ ఉన్నా కూడా ఆ బ్రహ్మగుండం స్పెషాలిటీ అంటే వాటర్ ఉండవు. ఎర్త్ అక్కడ బోర్ వేస్తే బోరు పడుతుంది, అట్లాంటి భూమి ఉంటుంది అని చెప్పేసి అంటారు. 9 గుండాల్లో ఇది ఒక గుండం. ఇది వచ్చేసి కన్ను గుండం. దీనికి వచ్చేసి ఇక్కడ నుంచి కాశీకి దారి ఉందని చెప్పేసి చరిత్రలో ఉంది. ఒకసారి గుండం చూడండి. సంతానగుండంలో భీమ పాదాలు ఉంటాయి. వచ్చిన వాళ్ళని అవి విష్ణు ప్రమేఘనాలు, వరాహమూర్తి, నంది, ఏనుగు, సూర్యచంద్రులు అవి